శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవలు రద్దు. రేపటి నుంచి ధనుర్మాస నెల ప్రారంభం కానుండటంతో టీటీడీ సుప్రభాతంకు బదులుగా నెల రోజుల పాటు తిరుప్పావై సేవను నిర్వహిస్తారు. తిరిగి జనవరి 15 నుండి సుప్రభాత సేవను పునరుద్ధరించనున్నారు. ధనుర్మాస ప్రారంభంపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారికి ప్రతినిత్యం సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే అంటూ స్వామివారికి మేల్కొల్పు ప్రారంభమవుతుంది. కానీ ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు స్వామివారికి సుప్రభాతంకు బదులుగా తిరుప్పావై పట్టణంతో మేల్కొల్పు ప్రారంభమవుతుంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాసురాలనే గోదాదేవి పాసురాలు అంటారు. వీటిని ధనుర్మాస నెలలో ప్రతిరోజు ఒక్కో పాసురాన్ని సుప్రభాతంకు బదులుగా పఠిస్తూ స్వామివారిని మేల్కొల్పుతారు అర్చకులు. ఇక ఈ నెల రోజుల పాటు స్వామివారికి నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వపత్రాలతో నిర్వహిస్తారు. మరోవైపు స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు స్వామివారికి నిర్వహిస్తారు. పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు జరిగే మోహిని అవతారం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుండి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు చిలకతో పాటు గరుడ సేవలో అలంకరించేందుకు తులసీమాలలు స్వామివారికి సమర్పిస్తారు. ఇక ధనుర్మాస నెలలో నెల రోజుల పాటు గోదాదేవి వ్రాసిన పాసురాలను పఠించడం అనాది కాలంగా వస్తున్న సంప్రదాయం. తిరిగి జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు. రేపటి నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. నెల రోజుల పాటు శ్రీవారి సుప్రభాత సేవా టికెట్ల జారీని కూడా టీటీడీ నిలిపివేసింది. తిరుప్పావై సేవను బంగారు వాకిలిలో ఏకాంతంగా పఠించనున్నారు వేద పండితులు. उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मंगलं कुरु मानः समस्त जगदां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामिने शिवजन प्रियदानशीले श्रीवेङ्कटेश दैते नमः सुप्रभातम् तिरुपति देवरा ओम ब्रह्मांडांत बहिर्जाताय नमः ओम वेंकटाय नमः ओम लक्ष्मी वेंकटेशार्पणमस्तु ओम करणं पवित्रं विदधं पुराणं तेन भूतस्तरदिष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूताः अधिपात्मानमराजिन्दरेम लोकस्य द्वारमर्चिमत्पवित्रम् ज्योतिष्मद्भाजमानम् महस्वते अमृतस्य धारा बहुधारोहमानम् शरणम् नो लोके सुधिताम् दधातु तद्विष्णोः परमम् पदकम् सुधा पश्यन्ति सूरजः दिनेव चक्षुरादतम् तद्विप्राग्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यैव त्वमेव तेनाप्नोति सर्वम् जयति अस्य श्रीदेवदेवस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिनीला पद्मावती समेतस्य श्रीनिवासस्वामिनः नित्यं पूर्णाराधनं भूजातिथि भवन्तो महान्तो न गृह्णन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि सन्तु। సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించి 30 రోజులు అందులో ఉంటారు. ఈ 30 రోజులు కూడా కౌసల్య సుప్రజ రామ అనే వాల్మీకి రామాయణంలోని శ్లోకంతో ప్రారంభమయ్యే సుప్రభాతం కాకుండా తిరుప్పల్లి ఎయిచి అనే తమిళ ప్రబంధంలోని పాటలతో శ్రీవారిని మేల్కొలుపుతారు. తోమాల సేవ, సహస్రనామార్చన, ధనుర్మాస నివేదనలు జరుగుతాయి. శ్రీవారికి ధనుర్మాస కైంకర్యంలో వచ్చే సహస్రనామార్చనలో తులసి పత్రాలకు బదులుగా బిల్వపత్రార్చన జరుగుతుంది. గోదాదేవి చిహ్నంగా రత్నాలు చెక్కిన చిలుకను ధరిస్తారు. శ్రీవిల్లి పుత్తూరులోని గోదాదేవి ఆలయం నుంచి వచ్చే ఆకుతో చేసిన చిలక కూడా ప్రతిరోజు స్వామివారికి సమర్పించబడుతుంది. రాత్రి ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తి వారు పౌళింపు సేవకు వేయించేసే విషయంలో ఈ 30 రోజులు సన్నిధిలో వేయించేసి ఉండే కృష్ణస్వామి వారు పౌళింపు సేవకు వేయించేస్తారు. ఉదయం తిరుపల్లి ఎయిచిలోనూ వీరే పాల్గొంటారు.